దీని పేరైతే మా పిల్లలైతే మినప్పప్పు ఉప్మా అని పేరు పెట్టేశారు ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బౌల్లో అయితే మనం 4 గ్లాసెస్ వాటర్ తీసుకొని వాటర్ హీట్ చేసుకున్న తర్వాత ఒక కుక్కర్లో తగినంత ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ మనకి ఇష్టమైనవి వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, టమాటో, ఆనియన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని అవి బాగా మగ్గిన తర్వాత ఒక 100 గ్రామ్స్ గ్లాస్తోనైతే నేను రవ్వ కొలుచుకొని వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది దొడ్డు గోధుమ రవ్వ అంటారు ఫ్రెండ్స్ దీన్ని అయితే. ఇది బాగా వేగిన తర్వాత మనము వాటర్ హీట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని అయితే వేసి కలిపేసేయాలి. ఇది ఉడకడానికి చాలా టైం అయితే పడుతుంది మనం బౌల్లో చేసినట్లయితే కనుక. 100 గ్రామ్స్ రవ్వ చేయాలంటే 25 మినిట్స్ 30 మినిట్స్ గ్యాస్ అయితే పడుతుంది. కుక్కర్లో చేసుకున్నట్లయితే కనుక 3 విజిల్స్కే మనకైతే పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూసేయండి, ఇది చాలా టేస్టీగా ఉంటుంది, మోర్ ఫైబర్ ఉంటుంది. రైస్ అయితే మనము చాలా క్వాంటిటీలో తినేస్తాము, కానీ దొడ్డు రవ్వ ఉప్మా అయితే కనుక మనము చాలా కొద్దిగా తీసుకుంటేనే స్టమక్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. దీన్ని చూసిన వెంటనే మా పిల్లలైతే మినపప్పు ఉప్మాలా ఉంది మమ్మీ అన్నయ్యసారు. ఇదైతే చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీరైతే బౌల్లో చేస్తారా, కుక్కర్లో చేస్తారా అనేది నాకైతే కామెంట్ చేయండి. వెరీ ఈజీగా వెరీ క్విక్గా అయ్యే రెసిపీస్లో నాకైతే ఇది చాలా ఈజీ అనిపించింది.